అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, పెద్దవాళ్ళు తోడు నీడ అవునమ్మా అని అంటారు కదా, నిజంగా తోడు అవసరమా? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, చాలా మంది మాకు పెళ్ళొద్దు, పెళ్లి చేసుకుంటే అన్నీ బాధలే, అన్నీ కష్టాలే, అమ్మాయి అయినా అదే మాట, అబ్బాయి అయినా అదే మాట, ఏదో ఊహించేసుకొని వయసులో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక తోడు అనేది చాలా అవసరం కదమ్మా. అది తోడున్న వాళ్ళకే తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఏదో అనుకోని కారణాల వల్ల తోడు లేకపోతే దానికి మనం ఏం చేయలేం. అసలు తోడునే తెచ్చుకోకపోతే అప్పుడే తోడు కోసం వెతుక్కుంటారు కదా. కదా, తోడు కోసం అంటే మీరు చెప్పిన దృష్టితో పెళ్లి చేసుకునే తోడని కాకపోయినా తనతో కలిసి ఉండే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు ఎవరో ఒకళ్ళు నాకు తోడు ఉండాలని అనుకుంటూ ఒక మనిషికి మనిషి ఎంత అవసరం కదా. చాలా అవసరం అమ్మా. మనిషికి మనిషి అవసరం లేని పరిస్థితి అంటూ రాదు. కానీ ప్రస్తుతం మీ ఆవేదన నాకు అర్థమవుతోంది. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది మాకు పెళ్ళక్కర్లేదు అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నారు. ఆ స్టేట్మెంట్ లో ఉండిపోతున్నారు. ఎందుకు అక్కర్లేదు అనుకుంటున్నారంటే, వీళ్ళకి చిన్నతనంలో పెంచినటువంటి వాతావరణం కొంత కారణం. దాంతో మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అనేటటువంటి ధైర్యం ఒకటి. కాళ్ళ మీద నిలబడితే సరిపోయిందా? అప్పుడప్పుడు కాళ్లే కాదు కదా, చేతులు, నోరు కూడా, బుర్ర, గుండె ఇవన్నీ కూడా అవసరం అవుతాయి కదా. ఇది ఉంది కదా, కాళ్ళు ఒకటే కాదు. అప్పుడప్పుడు ఇది అనుభూతి కోరుకుంటుంది, అప్పుడప్పుడు ఇది కూడా ఒక ఓదార్పు కోరుకుంటుంది. సరే, శరీరం ఎలాగూ ఏ అనారోగ్యం వచ్చేస్తే మనిషి కావాలనుకుంటుంది. ఈ సంగతి మర్చిపోవడం అన్నది జరుగుతోంది. సాగినంత కాలం సాగుతుందమ్మా. ఇప్పుడు శరీరంలో ఆరోగ్యం ఉంది, సంపాదన ఉంది, తెచ్చుకుని తినగలిగిన సమర్థత ఉంది, తినడమే కాదు తనకు కావలసినట్టుగా తిరగగలిగిన సత్తా ఉంది. శరీరానికి ఓపిక ఉంది, అది తిరగగలిగిన సత్తా అన్నాను. తిరగగలం ఏముంది. ఇప్పుడు రాత్రి 7 అయింది, నాకు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏదో తినాలనుంది, నేను నా బండి తీసుకుని 2 వీలరో 4 వీలరో తీసుకుంటాను, వెడతాను, తింటాను, హ్యాపీగా వస్తాను, అయిపోయింది. నా కోరిక తీరిపోయింది. ఇది ఎంతకాలం ఉంటుంది అన్నది ఒక్కటి మర్చిపోతున్నారు. ఎంతకాలం సంగతి ఎంతకాలం ఉంటుంది శరీరానికి ఓపిక? సంపాదన ఎంతకాలం ఉంటుంది? ఏదో నేను బాగానే సంపాదించాను, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నాను, రేపు పొద్దున బ్యాంకులు ఇట్లా ఉంటాయి, బ్యాంకింగ్ సిస్టమ్ అని గ్యారంటీ ఇవ్వగలరా? డిమానిటైజేషన్ ఒకటి అయింది, మనం చూసాము. అవునమ్మా. అలాగే ఈ బ్యాంక్స్ అన్ని ఇలా తీసేసాము, ఇందులో ఉన్న డిపాజిట్స్ అన్ని మేము సాల్వ్ చేయడం ఏదో అంటారు చూడండి, మొత్తం అంతా వాటిని డిజాల్వ్ చేసేసాము అని అన్నారు అనుకోండి. ఏదో మీరు 1,00,000 రూపాయలు దాచుకుంటే దానికి 10% ఇస్తాము, 10,000 ఇస్తాము, ఇది ఇంతే కాంపెన్సేషన్ ఇస్తున్నాం అనే ప్రభుత్వం రేపు రాదు అని మీరు గ్యారంటీ ఇస్తారా నాకు? సిద్ధాంతాలు మారిపోతూ ఉంటాయి. ఏం చెప్పగలం? ఎవరు పరిపాలన చేస్తారో తెలియదు, ఎటువంటి సిద్ధాంతాలు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి మీ 1,00,000 రూపాయలని నేను 10% ఇచ్చి, మీరంటే అందరికీ 10% ఇచ్చి బ్యాంక్స్ అన్ని తీసేసామన్నారు అనుకోండి, మీ 10,000 వస్తుంది. పోనీ 10,000 బతుకుదాం అనుకుంటాం. ఇవాళ 10,000కు వచ్చేటటువంటి వస్తువు 10 ఏళ్ల తర్వాత దొరుకుతుందా? కాదమ్మా, వస్తువుల్ని తోడుగా చెప్పేది, నేను చెప్తున్నది అదే. ఇప్పుడు అక్కడి నుంచి మాకున్నది అని చెప్పేది ఈ ధనాన్ని చూసి అహంకరిస్తున్నారు. అది కూడా పని చెయ్యదు అని చెప్తున్నారు. 100% అది పని చెయ్యదు. అంత బాగానే ఉంది. రేపు పొద్దున్న జ్వరం వచ్చినప్పుడు లేచి మంచినీళ్లు తీసుకుని టాబ్లెట్ వేసుకుని మంచినీళ్లు తాగేటంత ఓపిక లేకపోతే ఎవరిస్తారని ఎదురు చూస్తారు. ఆ డబ్బు తెచ్చివ్వదు, ఆ గ్లాస్ మన నోటికి కూడా రాదు. అమ్మ, మీరు ఈ విషయం అంటే నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. లాస్ట్ ఇయర్ మనము ఈ మహమ్మారి మనకి వ్యాప్తి చెందినప్పుడు చూసామా, వెస్ట్రన్ కంట్రీస్ లో కట్ల రోడ్ల మీద పడేసిన వాళ్ళని ఎంత మందిని చూసామమ్మా. డబ్బు ఏం చేసింది వాళ్ళకి? ఆ డబ్బు ఉండి కూడా ఉపయోగం లేదు కదా. డబ్బు ఉంది కానీ ఎట్లా ఉంది? డబ్బు అన్నది ఒక సాధనం తప్ప మన ప్రయోజనం కాదు. అది ప్రయోజనం సాధించటానికి పనికొచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇప్పుడు పరవాన్నం వడ్డించుకోవాలంటే గరిటె లాంటిది డబ్బు, అంతే కదా. గరిటె తినవు, పరవాన్నం తింటా కదా. అది అంచేత ఈ గరిటె లాంటి డబ్బును చూసుకుని నాకు పరవాన్నం ఉందనుకుంటే ఎట్లా? అంచేత డబ్బు ఉపయోగపడదు. ఒకటి దేన్ని చూసి అహంకరిస్తున్నారో చెప్పు. ప్రధానంగా డబ్బే చెప్పారు. ఆ తర్వాత ఉపయోగపడితే మంచిది, మనం ఏమి నెగిటివ్ మాట్లాడటల్లా. ఒకవేళ
అయితే ఆలోచించాలి. ఇఫ్ కండిషన్. ఇఫ్ తర్వాత ఇవాళ ఇందాక అన్నాను కదా, ఎక్కడికన్నా వెళ్ళగలను, ఏ టైంలో అన్నా వెళ్ళగలను, నాకేం కాదు. లేవలేకపోతే ఏ కారణంగా అన్నా ఏమీ అక్కర్లా, జస్ట్ ఈ మహమ్మారి వద్దు, గాడ్ ఫర్బిడ్ ఎవరికి రాలేదనుకుందాం, సహజంగా ఒక జ్వరం రాదా? 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి జ్వరం రావడం అన్నది ఆరోగ్యానికి సంకేతంట. ఆరోగ్యం, హెల్దీ పర్సన్ గెట్స్ ఇట్, జస్ట్ టెంపరేచర్ ఏదో వస్తుంది, లేదా ఎప్పుడో బద్ధకం వస్తుంది, బద్ధకం రాదా? ఏమక్కర్, జస్ట్ సింపుల్ బద్ధకం. ఎవరన్నా నాకు ఒక కప్పుడు టీ ఇస్తే ఎంత బాగుండు, నేనే లేచి పెట్టుకోకుండా అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా రాదా? వస్తుంది కదా. అట్లాంటప్పుడు ఇది మర్చిపోతున్నారు. ఇంకా మరొక మాట, ఈ సింగిల్గా ఉండిపోతామనేటటువంటి వాళ్ళు, మా అమ్మ నాన్న ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని, బేసిక్ విషయం మర్చిపోయేది ఏమిటి అంటే, మీ అమ్మ నాన్న మీకన్నా పెద్దవాళ్ళు. ప్రకృతి సహజం, ఇది తప్పు, నెగిటివ్ మాట్లాడాము, అమంగళం అని అనుకోవద్దు, సత్యం, నగ్న సత్యం ఏమిటి అంటే, ముందర పెద్దవాళ్ళు వెళ్ళిపోవడం, పిల్లల తర్వాత ఉండడం, ఇది ప్రకృతి సహజం. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా జరుగుతూనే ఉంది. ఇక్ష్వాకు వంశం గురించి చెప్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వెళ్ళిపోలేదా? అంతకన్నా గొప్పగా నేనున్నంత కాలం నా తల్లిదండ్రులు ఉండాలి అని ఆశించడం ఎంత తప్పు. అయినా ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతావు? వాట్ ఈస్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. సిగ్గుచేటు వాళ్ళ మీద ఆధారపడ మరి కదా. పోని వాళ్ళు ఉన్నారు అంటే ఎంతకాలం ఉంటారన్నది ఒకటి, ఉంటే వాళ్ళ మీద ఆధారపడడం రెండోది తప్పు. లేనప్పుడు ఏమవుతుంది? ఏమీ అక్కర్లేదు. ఇవాళ నువ్వు పనిచేసేటటువంటి చోట, నీ ఆఫీస్లో నీ బాస్ నిన్నేదో అన్నాడు, కనీసం వచ్చి షేర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోనక్కర్లా, కనీసం మనసులో మాట చెప్పకపోయినా అక్కడున్న చికాకంతా ఇంటికి వచ్చి అమ్మా నాన్ననో పిల్లలను, పెళ్ళైతే భార్యనో పిల్లలనో, లేకపోతే ఆవిడైతే భర్తని పిల్లలను చూశాక కొంచెం దాన్ని పక్కకు పెట్టి దాన్ని మర్చిపోయే అవకాశం ఉంది. ఉంటే ఎవరికో చెప్పుకుంటారు. హౌ డు యూ షేర్? నువ్వు ఇతరులతో షేర్ చేసుకున్నావో నీ బతుకు బజారు, అంతేగా. ఎంతకాలం నువ్వు చెప్పకుండా ఉంటావో నీ సమస్యలు, నీ కష్టాలు ఇతరులకు అప్పటిదాకానే నీకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఏ క్షణాన నీ కష్టం ఇతరులతో చేసాము అయిపోయింది. అందుకే గుప్పెట్లాగా ఉండాలంటారు, సంసారం గుట్టు అని. మరి ఈ సంగతులన్నీ ఎంతగా మర్చిపోతున్నారో చూడండి. అంటే వీళ్ళు చెప్పే ప్రశ్న ఏమిటంటే, సంసారం ఒక లంపటం, ఒక బంధం, ఇరుక్కుపోవడం ఇష్టం లేదు, మేము చాలా ఫ్రీ బర్డ్స్. ఏం ఫ్రీ బర్డ్స్ అమ్మా? ఆఫీస్కి టైంకి చచ్చినట్టు ఎడుతున్నారా లేదా? వేర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్? యు ఆర్ బౌండ్ టు గో టు ద ఆఫీస్ బై పర్టిక్యులర్ టైం. యు ఆర్ బౌండ్ టు ఆన్సర్ ద కాల్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వేర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్? సరే, బిజినెస్ చేస్తుంటే బిజినెస్, వేర్ ఈజ్ యువర్ ఫ్రీడమ్? నీ ఫ్రీడమ్ ఎక్కడుంది? బిజినెస్ చేస్తే కస్టమర్తో నీకు సంబంధం ఉందా లేదా? అంతేగమ్మా. కస్టమర్ని ప్లీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? అక్కడ అన్ని చోట్ల కుక్కలాగా తలొంచుకుని వాళ్ళకి కావాల్సినట్టు పనిచేస్తూ, హోమ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి నేను ఫ్రీడమ్ కావాలి అని ఉండాలని కోరుకుంటున్నారంటే ఫూలిష్నెస్ కదమ్మా. ఈజ్ ఇట్ నాట్ పారాడాక్సికల్ అట్లీస్ట్ టు లుక్? ఫూలిష్నెస్ పారాడాక్సే కదా. అంతే కదా. అక్కడేమో చచ్చినట్టు ఇష్టం ఉన్నా లేకపోయినా తలొంచుకుంటావా కుక్కిన పెయిన్ లాగా. ఇక్కడికి వచ్చేటప్పటికి నా అంతటి వాళ్ళు లేరు, నేను ఇంటికి వస్తే నన్ను అడుగుతారా, ఎన్నింటికి వచ్చావు అని అడుగుతుంది పెళ్ళి అయితే నా భార్య, అందువల్ల నేను పెళ్లి చేసుకోను. అమ్మ, ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆలోచించుకోలేకపోతారంటారా? ఆలోచించుకోలేరు కాదు, దే రిఫ్యూజ్ టు థింక్. డినయల్ అంటారమ్మా సైకాలజీలో, ఆ పదం వాడతారు. డినయల్ అంటే దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. నిజాన్ని అంగీకరించరు. ఆ మెంటల్ ఫ్రేమ్ వర్క్ ఒకటి పెట్టుకుంటారు. మీరు 100 చెప్పండి ఇవన్నీ, వీటన్నింటికి వాళ్ళు కౌంటర్ ఇస్తారు. ఆ కౌంటర్ ఎంత పేలవంగా ఉందో మనకు అర్థం అవడంతో పాటు వాళ్ళకు కూడా తెలుసు చాలా పేలవంగా ఉంది నేను చెప్పే ఆన్సర్ అని, బట్ దాన్నే పట్టుకుంటారు. అమ్మ, అలాంటి పిల్లలు ఉన్నప్పుడు మరి తల్లిదండ్రులు ఎట్లా అమ్మా, ఎలా వాళ్ళని ఒప్పించాలి?
కొంచెం కష్టం. అసలు తల్లిదండ్రులు పొరపాటు అయినప్పుడు వాళ్ళేం ఒప్పిస్తారమ్మా? చిన్నతనం నుంచి నీ అంతటి వాళ్ళు, నీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, నీ అంతటి మనిషి నువ్వే, ఒకళ్ళ కింద పడుండకూడదు ఇలా చెప్పేసి వాళ్ళకొక బుర్రకి ఒక రకమైన అహంకారమో పొగరుబోత్తనమో ఏదో అలవాటు చేసేసిన తర్వాత పెద్దయినాక మాట వింటారా? ఇంక వీళ్ళ చేతుల్లో ఏం లేదు. అందులో అస్సలు ఇవి నేర్పెట్టిన వాళ్ళతో అసలు కుదరదు. అయినా ప్రయత్నం చేయొచ్చు, చేస్తూ ఉంటారు. ఫలితం అన్నది తక్కువే ఉంటుంది, కానీ ప్రయత్నం అయితే చేయాలి. అయితే దీనికి ఒకటే చేయగలిగింది ఏమిటంటే, భగవంతుడు ఏదో వాళ్ళకు ఒకలాంటి షాక్ ట్రీట్మెంట్ లాంటిది ఇవ్వడమే జరుగుతుంది అంతే. ఇప్పుడు హిస్టీరిక్గా నవ్వుతూనో ఏడుస్తూనో ఉంటే పిల్లల్ని ఏడ్చిపెట్టి చెంప మీద ఒకటేస్తే వెంటనే ఆ నవ్వు తగ్గుతుంది, ఆ ఏడుపు తగ్గుతుంది, నార్మల్సీకి వస్తారు. దట్స్ షాక్ ట్రీట్మెంట్. అటువంటి షాక్ ట్రీట్మెంట్ లాంటిది ఏదైనా వాళ్ళు సహజంగా అన్నా రావాలి, లేదా పెద్దవాళ్ళు తెలివి ఉంటే క్రియేట్ చేయాలి. అదే భగవంతుడన్నా చెయ్యాలి, లేదా పెద్దవాళ్ళు ట్రై చేయొచ్చు. భగవంతుని ప్రార్థించి దీనికి లేక వీడికి మేము షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మార్గం చూపించు. వాడి సెన్సిటివ్ పాయింట్ ఏదో ఉంటుంది కదా, ఆ సెన్సిటివ్ పాయింట్ దగ్గర వాడి బుర్ర మారేటట్టు మనం ఏదన్నా చేస్తే బాగుండని ఆలోచించాలి తప్ప ఇలా వదిలేయటం కరెక్ట్ కాదేమో, సరైన పద్ధతి కాదమ్మా. పేరెంట్స్ హావ్ టు బి బ్లేమ్డ్ టు సమ్ ఎక్స్టెంట్. కాదమ్మా, కౌన్సిలింగ్ కి లొంగుతారు ఇలాంటి పిల్లలు? కౌన్సిలింగ్ కి వస్తే ఆలోచిద్దాం. వస్తే రారు. ఎందుకంటే నేను కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన పని ఏముంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. నన్ను ఎందుకు తీసుకెడుతున్నావు? నేనేమన్నా మెంటలా? నేను కాదు కదా, నేను రాను. కావాలంటే నువ్వెళ్ళు, నీకు కౌన్సిలింగ్ అవసరం, నాకు కాదని చెప్తారు వీళ్ళు. బికాస్ ఐ సా సచ్ పీపుల్. చూసారు మీరు? చూశాను కనుక అంత గట్టిగా చెప్తున్నాను. కౌన్సిలింగ్ అవసరం లేదు అని చెప్తారు. నేను ఒక బిడ్డకి నాకు చాలా నాకేమీ సంబంధం లేదు కానీ జాలి ఆ పిల్లని చూసి చెప్తే, మా నాన్న ఉన్నాడు, మీ నాన్న అంత మాట అనకూడదు, మీరు మా నాన్న చచ్చిపోతాడంటారా, తప్పు అని నాతో దెబ్బలాడింది. వాళ్ళ నాన్న చచ్చిపోయాక, మేడం మీరు చెప్పింది కరెక్ట్ ఏంటమ్మా, నేను చెప్పింది నీ విషయం కాదు, లోక సహజమైన విషయం చెప్పాను, ప్రకృతి సహజమైన విషయం చెప్పాను. నాకైనా మా అమ్మా నాన్న వెళ్ళిపోయారు, ఎందుకు? వాళ్ళు పెద్దవాళ్ళు, అంతకన్నా వాళ్ళని ఉండమని అనుకోవడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే ఇన్వాలిడ్ గా మంచాల్లో పడి ఉండే కన్నా వాళ్ళు బెటర్ బాడీకి పెడతారు తర్వాత. అంచేత సహజం, నేనైనా అంతే, ఇంకోళ్ళైనా అంతే. అందుకని ప్రకృతి సహజం అని చెప్పాను. నాన్న నన్ను జీవితాంతం చూస్తాడు అనే మాట నువ్వు పెట్టుకోవద్దని చెప్పా, స్పష్టంగా చెప్పా. వాళ్ళ అమ్మతో పడదు, అందువల్ల అమ్మ ప్రసక్తి లేదు అక్కడ. అందుకని నువ్వు నీ తోడు చూసుకో. ఎవరి తోడు వారికి కావాలి. ఇప్పుడు 45 ఏళ్ళు వచ్చాక నాకు తోడు కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఎంత కష్టం దొరుకుతుంది, కష్టం కదమ్మా. అన్నిటికీ సాటిస్ఫై అయ్యి తోడుని తెచ్చుకోవాలి. ఎంత కాంప్రమైజ్ అవ్వాలి. ఈ కాంప్రమైజ్ ముందే అయితే ఇన్నేళ్లు నీ జీవితం వృధా అయ్యేది కాదు. ఎంత ఆనందాన్ని కోల్పోయావు తెలియటం లేదు చాలా మందికి. అది ఒక రకమైనటువంటి, అయితే కొద్ది మందికి అటువంటి ఆనందం కూడా వివాహం చేసుకోకపోయినా మేము పొందుతున్నానులే అనేటటువంటి వాళ్ళకి నమస్కారం. అవన్నీ తాత్కాలికం కదా, తాత్కాలికం. కానీ ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలి కదా. తాత్కాలికంగా తెచ్చుకునే దానికన్నా జీవితాన్ని ఇంత బాగా ఆనందించడం అన్నది చాలా కోల్పోయారు. ఆనందాన్ని వాళ్ళని చూసి ముందు జాలేస్తుంది. ఇంతకాలం ఆనందాన్ని కోల్పోయారు. సంసార సుఖం అన్నది ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు. ఈ తర్వాత తోడు లేక ఒంటరి అయిపోతారు. అప్పుడు తెలుస్తుంది, ఇవాళ నేను అందంగా ఉన్నానని కానీ, డబ్బు సంపాదిస్తున్నానని కానీ, ఆరోగ్యంగా ఉన్నానని కానీ, నన్ను చూసి నా చుట్టూతా జనాలు ఉన్నారని కానీ, నాకు కావలసినవన్నీ నేను చేసుకోగలుగుతున్నానని కానీ, ఇవే కదా మనిషి ఒంటరిగా ఉండిపోవడానికి కారణాలు అయ్యేవి. ఇవేవి ఉండవు అన్న ఒక్క సత్యాన్ని, అందులో ఏ ఒక్కటి ఉండదన్న సత్యాన్నన్నా గుర్తించగలిగితే బాగుండు. ఇందాక చెప్పా కదా, కౌన్సిలింగ్లో వాళ్ళకు వస్తుందా అంటే నో. బహుశా ఆ సత్యాన్ని గ్రహిస్తే కౌన్సిలింగ్కి రారు, అక్కర్లేదంటారు. కావాలంటే మనం మాట్లాడుతూ ఉంటే ప్రతిదానికి కౌంటర్ కోసం వెతుకుతారు తప్ప ఒప్పుకోవడం. అదేనమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ లో ఒక్కటన్నా గ్రహించారు అంటే ఖచ్చితంగా తోడు కోసం ఎదురు చూస్తారు. అది గ్రహించేటటువంటి వాతావరణం ఇంట్లో పెద్దవాళ్ళు కల్పించాలి. ఎట్లా అని అడిగితే ఏ 2 కేసులో ఒకటి కాదు కనుక ప్రత్యేకంగా ఆ వ్యక్తికి, దట్ ఇండివిజువల్ ఆ సైకాలజీ తెలిసి వాళ్ళకి తగింది చెయ్యాలి తప్ప
అందరిది ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ మదర్హుడ్ స్టేట్మెంట్ లాగా ఇది ఇందరికి వర్తిస్తుంది అని చెప్పాలి. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.